నమ్మకానికి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే, నేను విజయ్. ఏపీలో పర్యాటక రంగానికి మహర్దశ రాబోతుందా? ఎప్పుడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం టూరిజంకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిస్తుందా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ శాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవుననే చెప్పాలి. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. సో ఏపీలో అమరావతి, పోలవరం తర్వాత ఇప్పుడు పర్యాటక రంగానికి చాలా ప్రయారిటీ ఇవ్వాలనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు. సో పవన్ కళ్యాణ్ జనసేన పరిధిలోనే ఆ శాఖ ఉంది. దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు ఉన్నారు. సో పవన్ ఫోకస్ పెట్టారనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే అధికారులందరూ కూడా ప్రైజ్ చేస్తున్నారు పవన్ ని. అవునండి, ముఖ్యంగా అమరాపాలి గారు. మీరు చెప్పినట్టండి, ఆంధ్రుల జీవనాడి పోలవరం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది. 2 మంత్రులు మారారు, కానీ పోలవరం పూర్తి కాల. ఈసారి డెఫినెట్గా అది పూర్తవుతుందనే ఆశ చిగురిస్తుంది. అది రేయింబోగులు విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారిని అక్కడ పెట్టి అది కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకవైపు రాజధాని పనులు అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇకపోతే మీరు అన్నట్టు టూరిజం బాధ్యతలంతా పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఆయన అరకు కాఫీని జస్ట్ ఆయన తాగుతా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే బీభత్సమైన బ్రాండింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా థమ్సప్లు, కోకోకోలకు, ఇతర శీతల పానీయాలకు ఎప్పుడు ఇలా దాంట్లో సంపాదించే 100 కోట్లు సంపాదించవచ్చు. అంటే ఇతరులకు హానికరమైనవి అని ఎప్పుడు చేయడు కూడా. కాబట్టి ఫస్ట్ టైం అరకు కాఫీకి చేశాడు. సో దాంతోపాటు టీ విత్ డిప్యూటీ సీఎం అని ఒకటి పెట్టారు. ఎందుకంటే జూ పార్క్స్ అభివృద్ధి కోసం మనం చూసాం, అది కూడా బాగా సక్సెస్ అయింది. ఇకపోతే అటవీ శాఖ ఈయన పరిధిలో ఉంది. టూరిజం కూడా ఈయన పార్టీకి సంబంధించిన దుర్గేషే కాదు కాబట్టి టూరిజంకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా. ఎందుకంటే తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది విజయ్ గారు. గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఎక్కడ ఏపీకే ఉంది. మరి ఎందుకని గత 5 సంవత్సరాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రాలా, పరిశ్రమల రాలా, సింగిల్ విండో సిస్టమ్ చేయటంలో విఫలమైపోయారు అంటే మనం చూడదు. పక్కనున్న మనకి థాయిలాండ్ చూసు, మాల్దీవులు చూసుకోండి, లేకపోతే బ్యాంకాక్, గోవా ఇటువంటి ఎందుకు టూరిజంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అక్కడ ఉన్న అవస్థాపన సౌకర్యాలు, కోస్టల్ లైన్ అభివృద్ధి చేసుకోవాలి. మీరు అన్నట్టు అధికారులు పూర్తిగా ఆమరపాలి లాంటి సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అయిష్టంగానే వెళ్ళినా ఇప్పుడు మరింత బాధ్యతతో ఆమె కూడా విశాఖపట్నంలో పుట్టి పెరిగినామే. ఆమె కూడా టూరిజం శాఖకి ఎండీ అండ్ సిఓగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేయడం చాలా అదృష్టం అని భావిస్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలా? మీరు చెప్పినట్టు రాబోయే 10 సంవత్సరాలకి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నారు. మనకి ఉన్నది చారిత్రాత్మక ప్రదేశాలు, జైనిజంకి, బౌద్ధిజంకి మనం చూసాం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోని మూలాలు ఉన్నాయి. అదేవిధంగా ఎర్రమట్టి దెబ్బలు విశాఖపట్నంలో ఉన్నాయి. విశాఖ ఉత్సవం అటు ప్రాధాన్యత ఇస్తున్నారు. తర్వాత ప్రకృతి రమణీయత కొండల్ని మనం అరకు చారిత్రాత్మక ప్రదేశం. వీటితో పాటు టెంపుల్ టౌన్ ప్రాజెక్టులు బాగా తిరుపతి ప్రపంచంలో ఎక్కడ లేని ఆధ్యాత్మికత. వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఆదాయం వచ్చేది కూడా తిరుమల తిరుపతిని డెవలప్ చేయడానికి అక్కడ తలకోన ఫారెస్ట్ అనేక షూటింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడ పుష్ప 1, పుష్ప 2 లాంటి మారేడుమిల్లి ఫారెస్ట్. మరి ఇంత ఉండి, భవానీ ఐలాండ్స్ ఉండి, ఇంత తర్వాత గోదావరి తీర ప్రాంతం కోనసీమ ప్రత్యేక కేరళ లాంటి అన్ని షూటింగ్లు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రతిది కూడా అందిపుచ్చుకునే అవకాశం. గడ్డికోట ప్రాజెక్టుతో పాటు అఖండ గోదావరి ప్రాజెక్టుకి మొన్న క్లియరెన్స్ తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చారు. అది 140 కోట్ల ప్రాజెక్టు. వీటితో పాటు అండి ఇకపోతే కోస్టల్ లైన్ మీరు అన్నట్టు తీర ప్రాంతం ఉంది కాబట్టి హోటల్స్ వస్తాయి. సింగిల్ విండో సిస్టమ్స్ క్లియరెన్స్ ఇస్తామంటున్నారు, మాట్లాడతా నిన్న. దీంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా. అంటే ఈజీగా, అంటే మనం ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా రాయితీలు కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది. దానికి బ్లూ ప్రింట్ రెడీ చేశారు. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వద్దు, మనకు అక్కడ ఏం చేసినా మనకు రావు, ఉపయోగం లేదనే పరిస్థితి నుంచి ఏపీఏ ముద్దు అన్నట్టుగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు. సో దావోస్లో కూడా అదే జరిగింది. మొత్తం అంతా చంద్రబాబు లీడ్ చేశారు. దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల ప్రతినిధిగా ఉభయ రాష్ట్రాలు చేశారు. శ్రీధర్ బాబు కూడా, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన కూడా కొనియాడారు. అవునండి. సో చంద్రబాబు గారి యొక్క ఇది నేను చూసి షాక్ అయ్యాను. ఆయనకు ఉన్నటువంటి ఆ డైనమిజం ఇప్పటికీ యువకుల్లా పనిచేస్తున్నారంటూ కూడా. మేమంతా చలికి కోట్లు వేసుకున్నాం, కానీ ఆయన కోట్లు కూడా వేసుకోలేదు. తర్వాత వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్కి వరం సార్. రోడ్డు కనెక్టివిటీ ఉంది, హైవేస్ ఉన్నాయి, తీర ప్రాంతం ఉంది. మనకు హైదరాబాద్ చూడండి, హుస్సేన్ సాగరే సముద్రంగా భావించాలి. ఇక్కడ సముద్రం లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, తర్వాత ఐటీ కంపెనీస్, డిఫెన్స్ మెకానిజం ఇవన్నీ ఉండబట్టి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండబట్టి హైదరాబాద్ అందరూ నక్కుంచేది. అదేవిధంగా తీర ప్రాంతం ఉండి గత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది.
కాబట్టి రాబోయే చారిత్రక ప్రదేశాలు మీరు చెప్పినట్టండి, అరకు కావచ్చు, విశాఖ కావచ్చు, తిరుపతి కావచ్చు, గండికోట కావచ్చు, ఇవన్నీ కూడా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అమరావతి అమరావతి మరి దీన్ని రూపాంతరం తీసుకొచ్చి అమరావతి పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా విజిటర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జెస్ కూడా మనం చూసాం, శాంక్షన్ అయిపోయినాయి. ఇంత కనెక్టివిటీ ఉంటే ఇతర రాష్ట్ర సరిహద్దులలో కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి 100% చూస్తున్నారు. కాబట్టి పర్యాటకం, ఎకో టూరిజం, టెంపుల్ టౌన్ టూరిజం, తీర ప్రాంతం అభివృద్ధి, పరిశ్రమలు రావడానికి అన్ని విధాలుగా కూడా ఆమ్రపాలి గారు, అటు కందులు దుర్గేష్ గారు, టూరిజం శాఖ వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈ బాధ్యతలంతా తన భుజస్కంధాలపై, అవసరమైతే సినిమా నటులు కూడా దీనికి బ్రాండ్ అంబాసిడర్, ఎందుకంటే పవన్ గారు చెప్తే ఎవరైనా ఉంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ టూరిజంకి ఒక మహర్దశగా మనం చెప్పుకోవాలి. రాబోయే 10 సంవత్సరాలు అంటే వీళ్ళు కూడా దశాబ్దం పైన మేము ఈ కూటమి ఉంటుంది అంటున్నారు. ఆ దిశగా వీళ్ళు ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా అడుగులేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సినిమాలో సెలబ్రిటీ, పవర్ స్టార్, జాతీయ రాజకీయాలు తనకంటూ ఇమేజ్ వచ్చేసింది. ఇక ఆయన దేనికైనా కానీ ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్గా ఆయన చెప్పినట్టు వింటానికి కూడా అనేక మంది హీరోలు, హీరోయిన్లు ఉంటారు. కాబట్టి ఆయన చెప్తే కొన్ని షూటింగ్స్ అక్కడ జరిగినా కూడా సరిపోతుంది. డెఫినెట్గా షూటింగ్స్ కూడా జరిగితే అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు సైమల్టేనియస్గా అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. విజయ్ గారు. ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రపంచంలోని ఒక మేటి ప్రాంతంగా, అంటే అమరావతి, అదేవిధంగా తిరుపతి, విశాఖపట్నం, అరకు, గండికోట ఇలా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ప్రాంతాలను పర్యాటకంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఆయనతో పాటు కొంతమంది అధికారులు, అమరపాలి లాంటి అధికారులు కూడా ముందుకు వస్తున్నారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.